ذلك الكتاب لا ريب فيه بسم الله الرحمن الرحيم لله ما في السماوات وما في الأرض وإن تبدوا ما في أنفسكم أو تخفوه يحاسبكم به الله فيغفر لمن يشاء ويعذب من يشاء والله على كل شيء قدير. ఆకాశాల్లోనూ భూమిపైన ఉన్నది సమస్తం అల్లాహకు చెందినదే. మీరు మీ ఆంతర్యంలోని మాట బయటపెట్టినా దాచిపెట్టినా ఎట్టి పరిస్థితుల్లోనూ అల్లాహ్ మిమ్మల్నే దాని లెక్క అడుగుతాడు. ఆ తరువాత ఆయన ఇష్టం. ఎవరిని క్షమించినా మరెవరినీ శిక్షించినా అల్లాహకు అన్నిటిపైనా అధికారముంది. ఆకాశాల్లోనూ ఇది ప్రసంగంలో చివరి పలుకులు. అందువల్ల ధర్మంలోని మౌలిక బోధనలతో సూరాను ప్రారంభించినట్లు అదేవిధంగా ఈ సూరాను ముగిస్తూ కూడా ఇస్లాం ధర్మానికి పునాదులైన ఆ సూత్రప్రాయమైన విషయాలను అన్నింటినీ వివరించడం జరుగుతుంది. పోల్చుకోవడానికి సూరా తొలి రుకును ముందుంచి ఉంటే మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. భూమిపైన ఉన్నది సమస్తం అల్లాహకు చెందినదే. ఇది ఇస్లాం ధర్మానికి ప్రప్రథమ మౌలిక సూత్రం. అల్లాహ్ భూమి ఆకాశాలకు స్వామి కావడం, భూమి ఆకాశాల్లో ఉన్నవన్నీ అల్లాహకే చెందడం. వాస్తవంగా ఈ మౌలిక యథార్థం కారణంగానే మనిషికి దైవం ఎదుట విధేయతా భావంతో తలవంచడం తప్ప మరే ఇతర వైఖరి ధర్మసమ్మతం సముచితం కాజాలదు. అల్లాహ్ మిమ్మల్నే దాన్ని లెక్క అడుగుతాడు. ఈ వాక్యంలో మరో రెండు విషయాలు ప్రస్తావించబడ్డాయి. ఒకటి, ప్రతి మనిషి వ్యక్తిగత స్థాయిలో ఒక్కొక్కడు అల్లాహ్ ఎదుట బాధ్యుడు, జవాబుదారు. రెండు, మానవుడు భూమి ఆకాశాల ఏ ప్రభు సమక్షంలో జవాబుదారో ఆయన వ్యక్తమైనది గుప్తమైనది ప్రతి విషయము తెలిసినవాడు. చివరికి హృదయాల్లో దాగి ఉన్న సంకల్పాలు అభిప్రాయాలు సైతం ఆయనకు తెలియనివి కావు. అల్లాహకు అన్నిటిపైనా అధికారముంది. ఇది అల్లాహ్ పరమాధికార సత్తాకు సంబంధించిన ప్రకటన. ఆయన్ని ఏ శాసనము ఏ నియమము కట్టివెయ్యలేదు. దాని ప్రకారమే ఆయన ఆచరించి తీరాలనడానికి. ఆయన సర్వాధికార స్వామి. ఎవరినైనా శిక్షించే క్షమించే సకల ఆధారాలు ఆయన హస్తగతమై ఉన్నాయి. آمن الرسول بما أنزل إليه من ربه والمؤمنون كل آمن بالله وملائكته وكتبه ورسله لا نفرق بين أحد من رسله وقالوا سمعنا وأطعنا غفرانك ربنا وإليك المصير. ప్రవక్త తన ప్రభువు నుండి తనకు అవతరించిన ప్రబోధాన్ని విశ్వసించాడు. ప్రవక్తను విశ్వసించిన వారు కూడా దాన్ని మనసారా స్వీకరించారు. వీరంతా అల్లాహను, ఆయన దూతల్ని, ఆయన గ్రంథాలను, ఆయన సందేశహరుల్ని నమ్ముతారు. వారిలా పలుకుతారు, మేము దైవ సందేశహరుల్లో ఏ ఒక్కరి పట్లను తారతమ్యాన్ని పాటించము. మేము ఆజ్ఞ విన్నాము, దానికి విధేయులయ్యాము. స్వామి, మేము క్షమాభిక్షను అర్థిస్తున్నాము. మరి మేము నీవైపునకే మరలవలసిన వారము. మేము నీవైపునకే మరలవలసిన వారము. ఈ ఆయతులో వివరాలను వదిలేసి ఇస్లాం విశ్వాసాలు, ఇస్లామీయ ఆచరణ వైఖరిని క్లుప్తంగా ప్రస్తావించడం జరిగింది. అవి అల్లాహ్ను, దైవదూతల్ని, ఆయన గ్రంథాలను విశ్వసించడం, ఆయన ప్రవక్తలందరినీ, వారి మధ్య కొందరిని నమ్మడం మరికొందరిని నమ్మకపోవడం లాంటి ఎలాంటి తారతమ్యాన్ని పాటించకుండా విశ్వసించడం. చివరికి మనమంతా ఆయన సన్నిధిలో హాజరు కావాల్సి ఉందన్న విషయాన్ని విశ్వసించడం. ఈ 5 విషయాలు ఇస్లాం మౌలిక విశ్వాసాలు. ఈ విశ్వాసాలను స్వీకరించిన తరువాత ఒక ముస్లిం అవలంబించవలసిన సరైన వైఖరి ఏమిటంటే అల్లాహ్ తరపున ఏ ఆదేశం అందినా దాన్ని మనస్పూర్వకంగా స్వీకరించడం, దాన్ని పాటించడం, ఆ పైన తన సదాచారణ ప్రవర్తనపై విర్రవీగకుండా అల్లాహ్ను క్షమాభిక్షకై మన్నింపుకై వేడుకుంటూ ఉండడం. لا يكلف الله نفسا إلا وسعها لها ما كسبت وعليها ما اكتسبت ربنا لا تؤاخذنا إن نسينا أو أخطأنا
ربنا ولا تحمل علينا إصرا كما حملته على الذين من قبلنا ربنا ولا تحملنا ما لا طاقة لنا به واعف عنا واغفر لنا وارحمنا أنت مولانا فانصرنا على القوم الكافرين. అల్లాహ్ ఏ వ్యక్తిపైన అతని శక్తికి మించిన బాధ్యతాభారాన్ని మోపడు. ప్రతి వ్యక్తి ఆర్జించే సత్కార్య ఫలం అతనికే సంప్రాప్తమవుతుంది. దుష్కార్య పరిణామము అతనిపైనే పడుతుంది. విశ్వాసులారా, ఇలా ప్రార్థించండి: మా ప్రభు, మరపు చేత జరిగే మా అపరాధాలకు గాను మమ్మల్ని పట్టుకోబోకు. స్వామి, మాకు పూర్వం గతించిన వారిపైన నీవు మోపినంత భారం మా పైన మోపకు. ప్రభు, మేము భరించ శక్తి లేని భారాన్ని మాపై వెయ్యకు. మా పట్ల మెతకదనం చూపు, మమ్మల్ని మన్నించు, మమ్మల్ని కరుణించు. నీవే మా రక్షకుడవు. తిరస్కార జనులకు ప్రతిగా మాకు సహాయపడు. అల్లాహ్ ఏ వ్యక్తిపైన అతని శక్తికి మించిన బాధ్యతాభారాన్ని మోపడు. అంటే అల్లాహ్ దృష్టిలో మనిషి బాధ్యత అతని శక్తిని బట్టి ఉంటుంది. మనిషికి ఓ పని చేసే సామర్థ్యం లేనప్పుడు అల్లాహ్ అతన్ని నీవు ఫలానా పని ఎందుకు చెయ్యలేదని ప్రశ్నించడం ఏమాత్రమూ జరగదు. లేదా మనిషి ఓ విషయాన్ని తప్పించుకోవడం నిజానికి అతని శక్తికి మించిన కార్యమైనప్పుడు నీవు దాని నుండి దూరంగా ఎందుకు మసులుకోలేదని అల్లాహ్ పట్టుకోవడం అన్నది ఎన్నడూ జరగదు. అయితే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి: తన శక్తి సామర్థ్యాల స్థాయిని నిర్ణయించుకోవడం స్వయంగా మనిషి పని కాదు. ఒక వ్యక్తికి వాస్తవంగా ఏ పని చేసే శక్తి గలదో, మరే పని చేసే శక్తి లేదో అన్న విషయాన్ని నిర్ణయించగలవాడు అల్లాహ్ మాత్రమే. దుష్కార్య పరిణామము అతనిపైనే పడుతుంది. ఇది అల్లాహ్ నిర్ణయించిన శిక్షాస్మృతికి రెండో సూత్రప్రాయమైన నియమం. ప్రతి మనిషి తాను స్వయంగా నిర్వహించిన సేవకు మాత్రమే బహుమానం పొందుతాడు. ఒక వ్యక్తి చేసిన సేవలకై మరో వ్యక్తి బహుమానాలు పొందటం అన్నది జరగని పని. అదేవిధంగా ప్రతి మనిషి తాను స్వయంగా చేసిన అపరాధానికే పట్టుబడతాడు. ఒకని నేరానికి మరొకడు పట్టుబడం అన్నది జరగనేరని పని. అయితే ఒకటి సాధ్యమే: ఒక వ్యక్తి ఓ మంచి కార్యాన్ని మొదలుపెట్టడం వల్ల ప్రపంచంలో వేల వేల సంవత్సరాల వరకు దాని ప్రభావాలు కొనసాగుతూ ఉన్నప్పుడు అవన్నీ ఆ వ్యక్తి ఆచరణా పత్రంలో రాయబడతాయి. మరో వ్యక్తి ఓ చెడు పనిని ప్రారంభిస్తే శతాబ్దాల తరబడి దాని ప్రభావం ప్రపంచంలో కొనసాగుతున్నప్పుడు అదంతా ఆ తొలి దుర్మార్గుడి ఖాతాలో గణించబడుతూ ఉంటుంది. కానీ ఈ మంచి లేక చెడు ఏ ప్రతిఫలమైనా కేవలం అతని కృషి, అతని అర్జనకు పరిణామ ఫలమే కాగలదు. ఏ మంచి విషయంలోనైనా ఏ చెడు కార్యంలోనైనా మనిషి సంకల్పం, కృషి, ఆచరణలు పాలుపంచుకోనంత వరకు దాని బహుమానమైన శిక్ష అయినా అతనికి లభించడం అన్నది ఎట్టి పరిస్థితుల్లోనూ జరగని పని. చర్యకు ప్రతిచర్య అన్నది ఒకరి నుంచి మరొకరికి మార్పిడి జరిగే విషయం కాదు. మాకు పూర్వం గతించిన వారిపైన నీవు మోపినంత భారం మా పైన మోపకు. అంటే మాకు పూర్వపు ప్రజలకు నీ మార్గంలో ఏ పరీక్షలైతే ఎదురయ్యాయో, ఏ తీవ్రమైన విపత్తుల మధ్య వారు సాగారో, ఏ కష్టాలనైతే వారు ఎదుర్కోవలసి వచ్చిందో వాటి నుండి మమ్మల్ని రక్షించు అని అర్థం. సత్యాన్ని, ధర్మాన్ని అనుసరించడానికి నడుం కట్టిన వారు కఠిన పరీక్షలకు, ఉపద్రవాలకు లోను కావలసి రావడమే అల్లాహ్ నియమం అయినప్పటికీ పరీక్షలు ఎదురైనప్పుడు వాటిని పరిపూర్ణ సహనస్థైర్యాలతో ఎదుర్కోవడమే విశ్వసించిన వారి విధి అయినప్పటికీ విశ్వసించిన వారు తమ సత్య ధర్మపాలనా మార్గం సరళం చెయ్యమని, సుగమం చెయ్యమని అల్లాహ్ను సదా అర్థిస్తూ ఉండాలి. ప్రభూ, మేము భరించ శక్తి లేని భారాన్ని మాపై వెయ్యకు. అంటే మేము భరించగలిగే మేరకే మాపై కష్టాల భారం మోపు. మేము నెగ్గగలిగే స్థాయి పరీక్షలే మాకు పెట్టు. మా సహన శక్తికి మించిన కష్టాలు మాపై అవతరించకుండా, మా అడుగులు సత్య మార్గాన తడబడకుండా చూడు అని అర్థం. తిరస్కార జనులకు ప్రతిగా మాకు సహాయపడు.
ఈ ప్రార్థనలోని సారాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి ఒక విషయం మన ముందు ఉండాలి. ఈ ఆయతులు హిజ్రత్కు దాదాపు 1 సంవత్సరం ముందు మేరాజ్ సందర్భంలో అవతరించాయి. అప్పుడు మక్కాలో ఇస్లాం తిరస్కారాల మధ్య సంఘర్షణ తారాస్థాయికి చేరుకుంది. ముస్లింలపై కష్టాలు, ఆపదల పర్వతాలు విరుచుకుపడుతున్నాయి. కేవలం ఒక్క మక్కాలో మట్టుకే కాదు, అరేబియా మొత్తాన దైవదాసుడొకడు సత్యధర్మానుసరణకు పూనుకోగానే ఊపిరి సలపని పరిస్థితులు ఎదురవని స్థలమంటూ ఏదీ లేదు. ఆ పరిస్థితుల్లో ముస్లింలకు ఈ విధంగా ప్రార్థించాలని హితవు గరపడం జరిగింది. దాత స్వయంగానే అర్థించే విధానం నేర్పినప్పుడు ఆ కోరిక నెరవేరడం తథ్యం అన్న నమ్మకం దానంతట అదే పుడుతుంది. అందువల్ల ఈ ప్రార్థన ఆ రోజుల్లో ముస్లింలకు అసాధారణమైన మనోస్థైర్యానికి కారణమైంది. పైగా ఈ ప్రార్థనలో ముస్లింలకు వారు తమ భావావేశాలను అనుచితమైన మార్గాన ప్రవహించనివ్వరాదని, వాటిని ఈ ప్రార్థన రూపంలో మలుచుకోవాలని హితబోధ చేయడం జరిగింది. ఒకవైపున కేవలం సత్యప్రేమ నేరానికి ఆ జనులపై జరిగే హృదయ విచారక అత్యాచారాలను గమనించండి. మరోవైపున ఈ ప్రార్థనను చూడండి. ఇందులో శత్రువుల పట్ల వెగటన్నది చూచాయిగానైనా వ్యక్తమవ్వడం లేదు. ఒకవైపున ఆ మనుషులు లోనయ్యే శారీరక, మానసిక, ఆర్థిక విపత్తులను ఊహించండి. మరోవైపున ఈ ప్రార్థనను చూడండి. ఇందులో ఏ విధమైన ప్రాపంచిక ప్రయోజనమైన ఆశించే అతి స్వల్పమైన సంకేతమూ లేదు. ఒకవైపున సత్యప్రేమికుల అత్యంత దుర్భర, నికృష్ట స్థితిని తలుచుకోండి. మరోవైపున వారి ఈ ప్రార్థనలో నిండి ఉన్న ఉన్నత, పవిత్ర భావాలను గమనించండి. ఇలా పోల్చి చూడటం ద్వారానే ఆనాడు విశ్వాసజనులకు ఏ విధమైన నైతిక, ఆధ్యాత్మిక శిక్షణ ఇవ్వడం జరిగిందో సరిగ్గా ఊహించడం సాధ్యమవుతుంది.